ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు సమయాన్ని ఆదా చేయడం ప్రారంభిస్తే ఖచ్చితంగా దుష్టుడి మీద నువ్వు జయాన్ని పొందుకుంటావు. కనుక నీ ఆలోచన తలంపులో సాతానుడు ప్రవేశించినప్పుడు, వాడు నడిపిస్తూ ఉన్నప్పుడు, నీ సమయం అంతా వృధా అయిపోతూ ఉంటుంది. సమయాన్ని నీ చేతిలో ఉంచుకునేలాగా ఆయన సన్నిధిని సమీపించి ఆయనకు లోబడడానికి నువ్వు ఇష్టపడినట్లయితే, నువ్వు ఖచ్చితంగా నీ పరిస్థితులన్నిట్లో కూడా నువ్వు జయం పొందుకోగలుగుతావు. ఎందుకంటే నీ ఆలోచన తలంపుల్లో నేను నెమ్మదిగా ఆలోచించుకుంటూ, నెమ్మదిగా నడుస్తూ, నెమ్మదిగా నిద్రపోతూ, నీ సమయాన్నంతటిని నువ్వు వృధా చేసుకోగలిగితే, దుష్టుడు ఏదైతే అనుకుంటాడో దాన్ని వాడు సులువుగా నీ మీద సాధించగలుగుతాడు. కనుక ప్రతి విషయంలో ఆటంకాలనేవి నీకు కలుగుతూ ఉంటాయి. నీకు ఆటంకాలు కలిగిన ప్రతిసారి దేవుడు నిన్ను దీవిస్తున్నాడనేటువంటి సంగతి నువ్వు తెలుసుకోవాలి. నీ ఆలోచన తలంపులో నువ్వు పోరాటం చేస్తూ ఉన్నప్పుడు, దాంట్లో నువ్వు జయం పొందినప్పుడు, దేవుడు ఎంతగానో సంతోషిస్తాడని కూడా నువ్వు తెలుసుకోవాలి. దానియేలైతే తన జీవితంలోని దుష్టుడు అతను శోధించి బంధకాల్లోకి తీసుకొని వెళ్ళిపోయేటువంటి సమయాలన్నిటిలోనూ అతడు తెలివిగా నిర్ణయం చేసుకొని నిలబడినప్పుడు, దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చినప్పుడు, ప్రతిసారి అతడు ప్రమోషన్ పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక నువ్వు సమయాన్ని నువ్వు ఆదా చేయగలిగేలాగా నువ్వు ఉండాలి. కీర్తన గ్రంథము 132 7వ వచనం. ఆయన నివాస స్థలములకు పోదాం రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదాం రండి. న్యాయమైనదేదో విచారించి చూద్దాము రండి, మేలైనదేదో మనం విచారించి తెలుసుకుందాం రండి. నేను ఆయన దగ్గర ఉన్నాను, ఆయనకి నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చదువుకుంటున్నాను, నేను స్తుతిస్తున్నాను, ఇంకా వీలైతే సాక్ష్యం చెప్తున్నానని మనం చెప్పొచ్చు. కానీ ఇంకా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి సంగతులు అనేకం ఉన్నాయి కాబట్టి ఆయన వద్దకు రావాలి, ఆయనతో ఏకోపించాలి. అప్పుడు నువ్వు ఆలోచన తలంపులో బలం పొందుకొని దుష్టుల్ని ఎదిరించాలి. కాబట్టి డాలు కేడుము స్థిరపరచుకోండి, యుద్ధమునకు రండి. ఇర్మియా 46:3. ఇంకా అనేక సంగతులు తెలుసుకున్నట్లయితే, గుమ్మం ద్వారా వెళ్ళాలి, జనములకు త్రోవ సిద్ధపరచాలి, రాజమార్గం చక్కపరచాలి. ఇంకా అనేక రకాలుగా మనం సిద్ధపడవలసిన అవసరం ఉంది. పరిశుద్ధ గ్రంథాల లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు అనేక రకాల సంగతులు మనం తెలుసుకోగలుగుతాం. దేవుడు నీ పక్షంగా ఉండి ఎలాంటి కార్యాలు జరిగిస్తున్నట్టు కూడా నువ్వు తెలుసుకోగలగాలి. ఇంతవరకు దేవుడు నీ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను గురించి కానీ నువ్వు ఆలోచన చేసినట్లయితే దుష్టుడు భయపడతాడు ఖచ్చితంగా. యెషయా 55:1 దప్పికొనిన వారులారా నేల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయడి రండి, రోకలు లేకపోయినని ఏమీ నీకే ద్రాక్షరసము పాలును కొండి. కాబట్టి దేవుడు నిన్ను వెలుగులో నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నువ్వు సంతోషంగా దేవుని సేవించాలి, ఎల్లప్పుడూ స్తుతిగానం చేస్తూ ఉండాలి. ఆయన సన్నిధిలో నీ గొప్ప సంతోషం ఉంది. తెల్లవారుతుంది, రాత్రవుతుంది, తెల్లవారుతుంది, రాత్రవుతుంది. నీలో ఉండేటువంటి ఐగుప్తు పొట్టంతా అది ఎగిరిపోయేలా నువ్వు చూసుకోవాలి. కాబట్టి నువ్వు ఎందుకు ప్రయాసపడాలి, ఎందుకు భారం మోయాలి, ఎందుకు గాయపరచబడాలి? దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. మీ చేతులను శుభ్రం చేసుకోండి. 2 రకాల మనసులు మీ హృదయం నుంచి తీసుకోండి. కాబట్టి మన జ్ఞానం లేని వారు మన ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆలోచన తలంపుల్లో మనం అలసిపోతున్నామని దేవుడి దగ్గర మనం చెప్పుకోగలగాలి. అప్పుడు మన కట్లు తెంపబడితే మన పాశములు మన దగ్గర నుంచి మాయమైపోతూ ఉంటాయి. అప్పుడు నువ్వు దేవుని నామానికి మహిమ చెల్లిస్తావు. స్తుతి నైవేద్యం ఆయన సన్నిధిలో నువ్వు కుమ్మరిస్తావు. కాబట్టి యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయన అనుసరించుదాము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షంలో ఆయన మన ఎద్దకు వచ్చును. యెషయా గ్రంథము 6:3. ఎలాగైనా నువ్వు ఆయన దగ్గరికి రావాలి. అప్పుడు ఖచ్చితంగా ఆయన నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఎన్నో మేలులను ఖచ్చితంగా పొందుకుంటావు. అనేకులను ఆటంకపరిచేవి అనేక రకాలైనవి ఉన్నాయి, కానీ వాటన్నిటి మీద జయమిచ్చేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి నీ సమయాన్ని నువ్వు ఆదా చేయాలి. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి ఈ సమయంలో అప్పగిస్తుండగా ఎక్కడా సమయం వృధా కాకుండాట్లుగా ప్రతి ఒక్కరూ తండ్రి నీ ఉపదేశం కిందకి రాగలుగుటకు సహాయం అనుగ్రహించమని, అందులో లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు తెలుసుకోవడానికి కృప దయచేసి మహిమతో నింపమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.